విద్యా విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో పలు దఫాలుగా పలు నిర్ణయాలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క నిర్ణయం తీసుకోవటం, దాని మధ్యలో వదిలేయటం అనేది జరుగుతూ ఉంది. తద్వారా ఒక మన రాష్ట్రం కాదు అధ్యక్ష, దేశంలో అనేక రాష్ట్రాలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడర్న్ స్కూల్స్ అని పెట్టారు అధ్యక్ష. బిల్డింగులు కట్టారు, మోడల్ స్కూల్స్, 3000 మంది టీచర్లను రిక్రూట్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఒక విధాన నిర్ణయం తీసుకొని మోడల్ స్కూల్స్ని ఎత్తేసారు అధ్యక్ష. అది వచ్చి ఆ స్కీమే ఎత్తేసారు. అది వచ్చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఎత్తిన పడ్డది. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వం పోతూ పోతూ మరి వాళ్ళ ఉద్దేశం ఏందో వాళ్ళకి తెలియదు. ఇలా దేశంలో చాలా రాష్ట్రాలు సతమతమవుతా ఉన్నాయి. యూపీఏ గవర్నమెంటు కంకరెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఎడ్యుకేషను ఒక సెంట్రల్ సబ్జెక్ట్ కాదు. వాళ్ళు ఒక చాలా దుర్మార్గమైన చట్టం చేసిపోయినారు. నేను ఇట్లా మాట్లాడి తప్పుడు అనిపిస్తుంది కొంతమందికి, కానీ ఫ్యాక్ట్ అది. అనాలోచితంగా ఎట్లా అంటే అధ్యక్ష, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం తెచ్చినారు. దానిలో ఏం చెప్తారంటే స్ట్రేట్ అవే సెకండరీ విద్యలో ఉన్నటువంటి 25% మంది విద్యార్థులను వెంటనే మీరు ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చేయాలి. ఏ ప్రైవేట్ అధ్యక్ష? ప్రైవేట్ అంటే ఎవరు, దాని స్టాండర్డ్ ఏంది, ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, దానికి అర్థం పర్థం లేకుండా ఉంది. మోర్ దాన్ 50-60% స్టేట్స్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినాయి. దీనిలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా వచ్చే దుష్ఫలితం ఏంటంటే అధ్యక్ష, మనకు దాదాపు 3 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మనకు రాష్ట్రంలో ఉంటే దాదాపు 1,40,000 పైచలకు ఉపాధ్యాయులే మన ఉద్యోగులు. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కనుక మనం ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తే 40,000 మంది ఉపాధ్యాయులు పని లేకుండా ఉంటారు అధ్యక్ష. 40,000 మంది. ఇక్కడ మన హైకోర్టులో కూడా ఇప్పుడు వ్యాజ్యం నడుస్తూ ఉంది అధ్యక్ష. నేను గౌరవ చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్పాను, ఇందులో ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇది కొంచెం మేము కేంద్రాన్ని అప్రోచ్ అయినాం. మేమే కాదు, 60-70% స్టేట్స్ అప్రోచ్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో కొన్ని మార్పులు తెస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి సమయం ఏంటి అని చెప్పి నేను ప్రత్యేకంగా వెళ్ళి మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అనుకోనటువంటి ఇబ్బందులు వచ్చి 25% మంది విద్యార్థులు నా చట్టం ప్రకారం మనం ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చేస్తే మన ఉపాధ్యాయులు ఏం కావాలి అధ్యక్ష? ఏం పని చేయాలా? మనం గట్టిన పాఠశాలలు ఎటు పోవాలా? ఇంతకుముందు కిలోమీటర్ స్కూల్ అని పెట్టినారు. ఒకటే ఊళ్ళో 4 స్కూల్ ఉంటాయి అధ్యక్ష, ఒకటే గ్రామంలో. ఇప్పుడు 90 విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష, 5 టీచర్లు ఉన్నారు అధ్యక్ష. ఇట్లాంటి స్కూల్ కూడా ఉన్నాయి. దీన్నంతా కూడా గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా, అసదుద్దీన్, మన అక్బరుద్దీన్ గారు, ఓవైసీ గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, అంతా ఎడ్యుకేటెడ్సే ఉన్నాం. ఈ విద్య విషయమై ఒక సమూలమైనటువంటి చర్చ జరిగి మనం ఏ విధానం పోతే మంచిది అని ఒక నిర్ణయం వస్తే అందరికీ కూడా లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం దీనిలో ఏదో బేసిజాలకు పోకుండా ఓపెన్ మైండెడ్తో అందరం కలిసి చర్చించి చక్కగా, వాస్తవంగా చెప్పాలంటే అధ్యక్ష, ఈ కేజీ టు పీజీ విద్య మీద మేము ఆలోచనలో పడేది ఎక్కడ అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఏంది, ఇది ఎంతవరకు హ్యాంపర్ చేస్తుంది, మనం అది కట్టుకుంటూ పోతూ ఉంటే, ఇట్లాంటి చట్టాలు వస్తూ ఉంటే ఏం జరగాల, అంతిమ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే దాంట్లో కూడా ఉపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అకాడమిషియన్స్కి నేను ఆల్రెడీ అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు 70 మైనారిటీస్ గురుకులాలు ప్రారంభించేది ఆల్మోస్ట్ అది పార్ట్ ఆఫ్ కేజీ టు పీజీ అధ్యక్ష. మన సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళ కింద మిత్రులు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన పోలీస్ అధికారి అయినప్పటికీ చాలా చక్కగా అద్భుతంగా ఆ పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా మా కాన్స్టిట్యూన్సీ కోడ్ పెట్టండి, మండలానికి కోడ్ పెట్టండి అని చెప్పి వాటి పర్ఫార్మెన్స్, మంచి పర్ఫార్మెన్స్ వల్ల డిమాండ్ కూడా ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని మనం అందరం కూడా విజ్ఞతతో చర్చ చేసి ఎటువంటి బాట పడదాం, ఏం చేద్దాం. ఇందాక అక్బర్ గారు చెప్పినట్టు ఆ గుర్తింపు లేని స్కూల్ రద్దు చేస్తేనేమో విద్యార్థుల భవిష్యత్తు పోతుంది. మరి రద్దు చేయకుండా ఏం చేయాలా, దాని మీద కూడా ఒక సమగ్రమైన ఇది వస్తే మంచిది. ఒకవేళ తమరు అనుమతిస్తే 1 గంట పాటు చర్చ పెట్టండి శాసనసభలో, టాప్ టు బాటం, కింది నుంచి మీ దాకా, మనకి ప్రైమరీ స్కూల్ కాడ నుంచి యూనివర్సిటీ దాకా. ఎందుకంటే మనం కొత్త రాష్ట్రం కాబట్టి నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా అందరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇది అందరి సమస్య, మన పిల్లల భవిష్యత్ సమస్య. దీన్ని రాజకీయాలు అవసరం లేదు, చర్చ చేద్దాం. అందరూ కూడా చర్చలో పాల్గొనండి, తమరు సమయం ఇవ్వండి, నేను అభ్యర్థిస్తా ఉన్నా. ఒక డిస్కషన్ పెట్టండి, పెడితే మంచి విధానం తీసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితులు మన ముందు ఏమున్నాయి. గవర్నమెంట్ ఈజ్ రెడీ. విద్యాశాఖ మంత్రి గారు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు మనకు, ఉప ముఖ్యమంత్రిగా. వారు గతంలో కూడా పోర్ట్ఫోలియో చేశారు. అందుకే నేను వారిని రిక్వెస్ట్ చేశాను, ఇది చాలా చిక్కు సమస్యలు దీంట్లో ఉన్నాయి, జటిలంగా ఉన్నాయనేటువంటి పద్ధతి. ఇంకోటి అధ్యక్ష, ఎడ్యుకేషన్ కూడా ఒకే అంబరిల్లా కిందకి వస్తేనేమో మంచిగా ఉంటుంది అధ్యక్ష. రకరకాలుగా ఉంది ఇప్పుడు. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అఫ్కోర్స్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మిగతా అన్నీ
ఏ ట్రేడ్ ఉండాలి, సమాజంలో దేని డిమాండ్ ఉంది, పిల్లలు ఏం చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం కొంచెం చర్చిస్తే మంచిది. ఒకే అంబ్రెల్లా కిందకి ఎట్లా తీసుకొద్దాం, ఏ పద్ధతులు చేద్దాం, కేంద్రంలో ఉన్నటువంటిది ఏంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కొత్తగా తెస్తా ఉంది అధ్యక్ష, అవి కొంచెం హర్షించదగ్గట్టుగా ఉన్నాయి. వాటిని మనం ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సెంటర్ ఏంది, మనం ఏంది, యాజ్ ఇట్ ఈస్ ఈ రోజున పరిస్థితి ఏంది, ఒక వైట్ పేపర్ లాగా డీటెయిల్ నోట్ను విద్యాశాఖను సభకు సమర్పించమని చెప్తాం అధ్యక్ష. సభ్యులందరికీ సర్క్యులేట్ చేద్దాం. ఉన్న పరిస్థితులను సాకల్యంగా చర్చించి ఒక మంచి నిర్ణయం వచ్చే విధంగా మన విద్యార్థులకు వచ్చే విధంగా చేయాలి అధ్యక్ష. ఇదే సందర్భంగా సమయం అప్రస్తుతం కాదు అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ విధానం కూడా కరెక్ట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద విద్యార్థులు ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగి నేనే ఈ మధ్య ఆర్థిక శాఖ వాళ్ళకి చెప్పిన అధ్యక్ష, ఏ ప్రయత్నమైనా చేసి మార్చి ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు జీరో డౌన్ చేయండి. ఆ తర్వాత ఎవ్రీ మంత్ స్కూళ్లకు రిలీజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని కూడా ఆర్థిక శాఖ నేను చాలా స్ట్రిక్ట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డెఫినెట్గా నేను ఒక సమావేశం పెట్టి చాలా తీవ్రంగా దాని మీద చెప్పడం జరిగింది. ఇక్కడ చీటికి మాటికి విద్యార్థులు రోడ్ల మీద రావడం అది కూడా మంచి పరిణామం కాదు అధ్యక్ష. ఒక ఆందోళన విద్యార్థులలో ఉండడం, యాజమాన్యాలు వాళ్ళని సతాయించడం ఇది కూడా కరెక్ట్ కాదు. మేము అన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి తమ టైం ఇస్తే ఒక వన్ అవర్ సభ్యులందరూ అంగీకారం తీసుకుని ఇవ్వండి. టాప్ టు బాటం చర్చించి మొత్తం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం, ఒక సమిష్టి నిర్ణయం తీసుకుందాం, దాన్ని అమలు చేద్దాం అధ్యక్ష. If the treasury benches are ready to speak on a demand, they might feel that sir the books have just come in, how are you prepared, geniuses. अरे ठीक है सर, सुन तो लीजिए सर, सबर तो रखिए सर. अगर कोई मेंबर तैयार है उसमें आपको क्या एतराज है?